ఇప్పుడంటే టాలీవుడ్‌లో మీకెవరు ఫేవరెట్ అంటే ఎవరి పేరు చెప్తారు? లేదు అట్లా ఒక్క పర్టిక్యులర్‌గా నిజంగా లేదండి. ఫ్యాన్ మూమెంట్ అనేది అట్లా లేదు. మోర్ ఆన్ కంటెంట్ ఐ స్టార్టెడ్ లైకింగ్. సో మంచి ఫిల్మ్స్ మంచి కంటెంట్ చూసేటప్పుడు ఆ సినిమాకి అది నచ్చితే నేను ఐ నో దట్ ఐ రియలీ అడ్మైర్ దట్ యాక్టర్ ఫర్ దట్ మూమెంట్. సో టు బీ ఫ్రాంక్ అట్లానే వచ్చి ఇప్పుడు స్టోరీస్ హ్యావ్ బికమ్ ద హీరోస్ మోర్ దెన్ జస్ట్ సీయింగ్ ద హీరో అండ్ గోయింగ్ ఫర్ ద ఫిలిం. ఆడియన్స్ కూడా అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కంటెంట్ చూసి నచ్చుతుంది సో అది చాలా మంచి థింగ్. అండ్ న్యూ టాలెంట్ దానివల్ల చాలామంది వస్తున్నారు. సో విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ అండి. అలాగే బ్యాక్ టు కొంచెం ఈశ్వర్ మూవీ వరకు వస్తే మీది ఒక డైలాగ్ ఉంటుంది, అదే చాయ్ తీసుకురమ్మని ఏదో ఇక్కడ లాంగ్వేజ్లో చెప్పండి. ఆ స్లాంగ్ కష్టం అండి, బట్ అరే చీచా చే ఛాయ్లా మిర్చి డాల్కే, ఇది నేను చాలా వేరేలాగా చెప్తున్నాను, బట్ అప్పుడు కూడా ఇదేలాగా చెప్పాను. నాకు ఇంకా దట్ ప్రాపర్ థింగ్ రాదు, బట్ దట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే ధూల్పేట ఏరియాలో పోయి అక్కడ వదిలేశారు, అక్కడ షూటింగ్లో అందరూ చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ కొన్ని షార్ట్స్, రన్నింగ్ షార్ట్స్ అంతా చేసాం, క్లైమాక్స్ది పరిగెత్తేది అవన్నీ. సో అవన్నీ చేస్తున్నప్పుడు పబ్లిక్ అంతా ఏమనుకున్నారంటే మేమేదో లేచిపోయి నిజంగానే పరిగెత్తుతున్నాం, మా దగ్గర ఎవరు చంపడానికి వస్తున్నారు, అంత రియల్గా ఉన్నింది అప్పుడు. సో చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇద్దరికి ఫస్ట్ ఫిలిం. ఆయన పరిగెత్తే స్టైల్ చూస్తే ఆయన ఒక కాలు ఇక్కడి నుంచి ఇక్కడ వేస్తే అక్కడి వరకు వెళ్ళిపోతుంది. నేను అంటాను చూసి పరిగెత్తండి నేను రావాలి వెనకాల, బట్ ఈ వాజ్ వెరీ 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 స్వీట్ అండ్ వీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ షూటింగ్ ఫర్ దట్ ఫిలిం.